చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనములో, లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనములో, దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి జన్మించినప్పుడు ఆయనకు కట్టిన గుడ్డలు ఏంటండి? పొత్తి గుడ్డలు. పొత్తి గుడ్డలు అంటే ఏంటంటే మెత్తగా ఉండేవి, గరుగ్గా ఉండనివి, అలాగే ఆ యొక్క చెమ్మని త్వరగా పీల్చుకోగలిగినవి ఏమండి. అలాగే చాలా సాఫ్ట్గా ఉండేటువంటి గుడ్డలు, పాత గుడ్డలు అంటాం మనం. నలిగిన గుడ్డ, బాగా పాత గుడ్డని ఏం చేస్తారంటే పిల్లలకి ఎక్కువగా ఆ యొక్క పొత్తి గుడ్డల్లో పెడతారు, మెత్తగా ఉంటుంది అని. సరే, ఈ మధ్య అంతా కూడా ఫ్యాషన్గా మరి దిండ్లు వచ్చాయి, అలాగే యూ షేప్లో ఉండేటువంటివి వచ్చాయి, తొట్టిలో లాగా ఉండేటువంటివి కూడా వచ్చాయి, పిల్లలకి దాంట్లో పెడుతూ ఉన్నటువంటి సందర్భకరమైన. ఇక్కడ మనము చూసినప్పుడు ఈ యొక్క పొత్తి గుడ్డలతో పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించగానే కట్టినటువంటి గుడ్డలు. బైబిల్లో అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి. మరి ఆ వస్త్రాలకి విలువలేంటో, లేదా ఆ వస్త్రాలు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసు. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే వస్త్రాలు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రాలు, పెళ్ళికి వెళుతున్నప్పుడు వేసుకునే వస్త్రాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే వైధవ్యపు వస్త్రాలు కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుని యొక్క ప్రేమలో ఏమని చెప్తా ఉన్నారో చూద్దాం. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చరములను చేసుకొని. మరి మొట్టమొదట పూర్వకాలపు దినము లేదా భూమి మీద మనుషులే లేనటువంటి సందర్భంలో మరి అంజూరపు ఆకులను, కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి, మన విస్తరాకుల టైపులో ఉంటుంది ఆకు, కొంచెం అంజూరపు ఆకులను వాళ్ళు కట్టుకున్నారట. అంజూరపు ఆకు ఒంటి మీద ఎంతసేపు ఉంటుంది? మన శరీరంలో దరిదాపుగా 98 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మరి 98 డిగ్రీలు దాటితేనేమో జ్వరం వచ్చిందంటాం, తగ్గితేనేమో లో ఫీవర్ అని కూడా అంటారు. మరి ఇలాంటి సందర్భంలో దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, వాళ్ళు దిగంబరులమని తెలుసుకొని మరి కట్టుకోవడానికి పెద్ద పెద్ద ఆకులు కావాలి కాబట్టి, మరి అరటి చెట్టు లేదేమో ఏదైనా త్వరలో మనకు తెలియదు. మరి ఆ యొక్క ఆకులను వారు కొన్నాళ్ళు, అంటే 1 రోజు 2 రోజుల కన్నా పనికి వచ్చేటట్టుగా వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయంతో కట్టుకున్నారు. దేవుని యొక్క ప్రేమలో 3వ అధ్యాయము 21వ వచనంలో, మాసిపోనివి, పాడైపోనివి, ఎల్లకాలము వేసుకోదగినవి, వెచ్చగా ఉండేవి. ఎందుకంటే వాళ్ళు ఉండే స్థలం అంతా కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండేవి కాదు. ఇప్పుడు ఒళ్ళంతా కూడా కప్పలేదు, ఆకులు ఒళ్ళంతా కప్పుకోలేదు, ఓన్లీ మొలకు మాత్రమే కట్టుకున్నారు వాళ్ళు. మరి అయితే ఇప్పుడు దేవుడు ఒక జంతువుని చంపితే ఎలాగ ఉంటుందో అలాగే మన శరీరం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని చంపి దాని కాళ్ళు, 4 కాళ్ళు కాబట్టి 2 చేతులు 2 కాళ్ళుగా మనకి పనికి వస్తాయి. ఇక బాడీ అంతా కూడా అది పెద్దగా ఉంటుంది కాబట్టి అది మనకి సరిపోతుంది. ఒక షర్ట్ లాగా, ఒక జాకెట్ లాగా మరి వేసుకొని, చలికోట్లు వేసుకొని తిరుగుతుంటాం కదా, అలాంటి దానిలాగా దేవుడు వాటిని వాళ్ళకి ఇచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. వాళ్ళు కట్టుకుందేమో ఆకులు, దేవుడు ఇచ్చిందేమో ఆ యొక్క జంతువుల్ని చంపి. మరి మొట్టమొదటిలోనే ఏదైనా తోటలో జంతు బలి జరిగింది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఒక మనుషులను రక్షించటానికి లేదా వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని క్షేమముగా ఉంచుకోవటానికి దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కాయిలను తొడిగించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మరి ఇలాంటి తోలు దట్టీలు మరి యోహాను కూడా ధరించుకున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా అలాగే తోలు దట్టి తట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండము 20వ అధ్యాయము మరి 4వ వచనం నుండి 43వ వచనం దాకా చదవద్దులే.
ఇక్కడ ఈ యొక్క యాజకులకు దేవుడు వస్త్రములు ఇచ్చినట్టుగా కనపడుతుంది. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు అన్నమాట ఇవి. ప్రధాన యాజకుడు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో దాంట్లో అంత వివరం ఉంది. కాబట్టి మీరు తొందరపడి ఏ వస్త్రాలు పెడితే ఆ వస్త్రాలు ధరించుకోవాలి. చూడండి, మన క్రిస్టియన్స్ మరి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు కొన్ని సంఘాల్లో వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు చెప్పండి? వైట్ డ్రెస్ వేసుకుంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళ యొక్క మసీదులోకి వెళ్ళే వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు. టోపీ కూడా పెట్టుకుంటారు. ఇదంతా క్రైస్తవ మరి పూర్వంలో ఉన్నటువంటి క్రైస్తవ ఆచారమే. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మరి ఇలాగ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు ఒక రకమైన వైట్ డ్రెస్ అంటే వాళ్ళు వేసుకునే లాంచీ పైజమాల్ లాంటివి సేవకులు అని చెప్పడానికి. అలాగే దేవుని యొక్క మహాప్రేమలో డాక్టర్లు కూడా వైట్ డ్రెస్సే వేసుకుంటూ ఉంటారు. అలాగే దేవదూతలు కూడా వైట్ డ్రెస్సే ఉంటుందని చెప్పేసి అందరూ అంటారు. ప్రభువారు కూడా తెల్లని నిలువుటంగినే కట్టుకొని ధరించుకొని ఉన్నాడని రాయబడింది బైబిల్లో. చాలా చోట్ల తెల్లని 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 అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి తెల్లని డ్రెస్సులు వేసుకొని మరి దేవుడి సేవ చేసేవాళ్ళు, డాక్టర్లు చేసేవాళ్ళు. కాబట్టి కొంతమందికి వైట్ డ్రెస్ అంటే ఇష్టంగా ఉంటుంది, ఎప్పుడు కూడా తెల్లగా ఉండాలని వారు ఆశపడతారు. చూడండి, అదే నిర్గమాకాండంలో 39వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం దాకా చూద్దాం. 1వ వచనము నుండి పరిశుద్ధ స్థలములలో అహరోను చేయి సేవ నిమిత్తము నీల ధూమ రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేరిన సన్న నారతోనూ ఏఫోదును చేసెను. చూసారా, ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు 3 రంగులు చెప్పాడు. ఆ 3 రంగులు కలిగినటువంటి వస్త్రములు వారు ధరించుకోవాలి. మరి కొంతమంది బిషప్లు మీరు చూస్తారు, ఆర్సీఎం చర్చెస్లో మీరు చూస్తారు, మరి ఆ బిషప్ గారు వేసుకునేటువంటి పైన అంగీ లాంటిది ఒకటి వేసుకొని ఉంటారు పైన. అలాగే టోపీ ఒకటి పెట్టుకుంటారు, పాగా లాంటిది ఒకటి. మరి ఇవన్నీ కూడా ఒక యాజకుడికి గుర్తుగా బైబిల్లో రాయబడ్డాయి. అవి ఇప్పటికీ కొన్ని సంఘాలు పాటిస్తూ ఉంటాయి. కొంతమంది ఆ బిషప్లు ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు కూడా అలాగా డ్రెస్ వేసుకొని ఉంటున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అదొక చర్చి యొక్క పరిచర్యలో ఒక సూచనగా ఆ డ్రెస్సును దేవుడు ఇచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో 2వ అధ్యాయము 19వ వచనం యాజకునికి ఇచ్చింది. దేవుని ప్రేమలో ప్రియులరా, యాజకుడు ధరించవలసినటువంటి వస్త్రములుగా తెలియజేయబడతా ఉంది. ఇక్కడ 1 సమూయేలు 2వ అధ్యాయం 19వ వచనం. రాజును నియమించమని మేము అడుగుల చేత మా పాపములన్నింటికి మించిన కీడు మేము చేస్తేమి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2 సమూయేలు కాదండి, 1 సమూయేలు 2:19 అండి. వారి తల్లి వారికి చిన్న అంగి ఒకటి కుట్టి బలర్పించకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి. ఇప్పుడు సమూయేలుని ఆమె దేనికి ఇచ్చింది? పరిచర్య కోసం ఇచ్చింది. దేవుని పరిచర్య చేయడం కోసం ఇచ్చేస్తానని వాగ్దానం చేసింది 1వ అధ్యాయం 10వ వచనంలో. కాబట్టి ఆ ప్రకారము ఆ కుమారుడిని చిన్న బాలుడికి పాలు విడిచిన తర్వాత బాలుడిని వదిలేసింది మందిరంలో. ఆ తర్వాత దేవుడి యొక్క స్వరం బాలుడు విన్నాడు. తర్వాత ఏలీతోటి మాట్లాడాడు. 3 సార్లు పిలిచినా కూడా అతను ఎవరు పిలిచారో తెలియలేదు, బాలుడుగా ఉన్నాడు కాబట్టి. 4వసారి పిలిచేటప్పుడు ఏలీ చెప్పాడు, ఈసారి కనుక పిలుపు వినపడితే నీవు చిత్తం ప్రభు అని చెప్పాను అన్నాడు. కాబట్టి 4వసారి కూడా దేవుడు వచ్చి పిలిచాడు. పిలిచినప్పుడు చిత్తం ప్రభు నీ యొక్క దాసుడు ఆలకించుచున్నాడు అని అన్నాడు. కాబట్టి ఆ సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా సమూయేలు కనపడతాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా. కాబట్టి ఆ వ్యక్తికి ఆమె ప్రతి సంవత్సరము గుడ్డలు తీసుకొని వస్తూ ఉంది కుమారుడికి. అలాగే మనం కూడా పుట్టినరోజులప్పుడు కొత్త గుడ్డలు మన పిల్లలకి ఇస్తూ ఉంటాం అనేది వాస్తవం. కాబట్టి ప్రతి సంవత్సరము ఏ రోజైతే ఆమె ప్రతిష్ఠించిందో దేవుడికి, ఆ రోజు వచ్చి అతనికి ఒక కొత్త గుడ్డలు ఇచ్చిపోతూ ఉంటుంది. అంటే మరి కుట్టేవాళ్ళు, ఎందుకంటే అతనికి తల్లి తండ్రి ఎవరు లేరు ఇప్పుడు అక్కడ. అలాగే పురుషులతో సహవాసం ఉండదు, అలాగే స్త్రీలతో సహవాసం ఉండదు. కేవలం యాజకుడుగా ఉన్నటువంటి వారు ఇష్టం వచ్చినట్టుగా బయట తిరగరు.
కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆమె ప్రత్యేకంగా ఆ కుమారుడికి కట్టిస్తుంది. అలాగే మనం చూస్తే యోసేపుకు కూడా మరి అలాంటి అంగీలే ఆమె కుట్టించి ఇచ్చేదని తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. దావీదు మందసాన్ని మోసేటప్పుడు కూడా ఏఫోదును ధరించుకున్నాడు. అంటే డ్రెస్ మారింది. చూడండి ఇక్కడ దావీదు కాబట్టి మందసాన్ని మొయ్యాలన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. యేసుప్రభు వారైతే మరి పొత్తిగిడ్డల్లో చుట్టబడి ఆయన ఉన్నాడని ప్రత్యేకంగా వ్రాయబడింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించాడో కూడా మనము చూద్దాం ప్రియులారా. లూకా సువార్త లేదా మత్తయి సువార్తకి వెళ్ళండి, 3వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు బాప్తిజం ఇచ్చు యోహాను మరి ఒంటె రోమములు కలిగినటువంటి వస్త్రము. ఇది ఎవరు ధరించేవాళ్ళు? మొదట్లో ఏశావు ధరించేవాడు. యోసేపు అలాగ మెత్తగా ఉన్నటువంటి ఆ యొక్క చర్మము కలిగినటువంటిది ధరించుకుంటూ ఉండేవాడు. అది ఎంతో సువాసనగా ఉండేదట. దేవుని యొక్క ప్రేమలో లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఇచ్చినటువంటి వస్త్రము. ఏ వస్త్రం అండి? ప్రశస్త వస్త్రం. భూమి మీద ప్రశస్త వస్త్రాలు ఏముంటాయి అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే అది ప్రశస్త వస్త్రం అని అనుకోవచ్చా? అవును, లక్షల రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి వస్త్రాలు కూడా ఉంటాయి. 100 రూపాయలతో కొనుక్కునే వస్త్రాలు ఉంటాయి. అది ఇది రెండు కూడా శరీరమును కప్పుకోవడానికే, కానీ స్టేటస్ను తెలియజేస్తూ ఉంది వస్త్రాన్ని బట్టి. కాబట్టి ఆ పేర్లు ఉంటాయి, వాటికి పేర్లు పెడతారు. ఆ పేర్లను బట్టి ఫలానా పేరు కలిగినటువంటి చీర, ఉప్పాడ చీర, లేకపోతే ఆర్గండి చీర, పట్టు చీర, కంచి చీర అని చెప్తారు. అలాగే దిగ్జము, రేమండ్సు అని మగవాళ్ళకి కూడా చెప్తారు. కాబట్టి అవి కాస్ట్లీగా ఉంటాయి. అంటే మీరు కొనుక్కునేటువంటి ఒక షర్టు 100 రూపాయలు అయితే అది కుట్టుకూలి కాకుండా వస్త్రమే నీకు కనీసం 700-800 లేదా 1000 రూపాయలు ఉంటుంది. మరి అది కుట్టించుకోవాలంటే మళ్ళీ దానికి ఒక 500 కావాలి. దాదాపు 1500 రూపాయలు పెట్టినా ఒక మంచి షర్ట్ వస్తుంది. అయితే కలకాలం మన్ని ఉంటుంది అని అనుకుంటారు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటాడు. పాతది పాతది అంటాడు, వేసుకున్న తర్వాత ఏమైపోద్ది, ఏదైనా పాతది. మళ్ళీ ఏమనుకుంటాడు, కొత్తది కొనాలి అనుకుంటాడు. స్టేటస్కి తగ్గట్టుగా కొంతమంది షాపింగ్ చేస్తారు. ఎవరి స్టేటస్కి తగ్గట్టుగా వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. వస్త్రాలు అనేవి బైబిల్లో ఇక్కడ మనం చూసినట్లయితే తప్పిపోయి వచ్చిన కుమారుడికి ఇచ్చినటువంటి ప్రశస్తమైన వస్త్రం ఏమిటి అంటే అది రక్షణ వస్త్రం. ఎవరిచ్చారండి? తండ్రి ఇచ్చాడు. ఎవరిచ్చారు? అది తండ్రి గారు అతనికి ఆ వస్త్రమును ఇచ్చాడు. ఎందుకని? అతను తప్పు ఒప్పుకున్నాడు. నేను నీకు విరోధముగా, పరలోకమునకు దేవునికి కూడా విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పేసేసి ఆ కుమారుడు ఒప్పుకున్నాడు. ఎక్కడైతే మనము దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకొని మనం కనుక నిజంగా పశ్చాత్తాపడితే తండ్రి అయినటువంటి దేవుడు మనకు కూడా ఆ తప్పిపోయిన కుమారుడికి ఇచ్చినట్లుగా ప్రశస్త వస్త్రమును నీకు కూడా దేవుడు దయచేయునుగాక. దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 21వ వచనం. 9వ అధ్యాయము 21. యేసు యొక్క వస్త్రములు ఏం చేస్తున్నాయి? గమనించారండి? మొదట మనం చూసింది పొత్తిగుడ్డలలో వస్త్రం. ఇప్పుడు వస్త్రం ఏంటండి? స్వస్థపరిచే వస్త్రం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేసుకున్న వస్త్రాలని ముట్టుకుంటే చాలట స్వస్థత వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధరించినటువంటి వస్త్రము దేవుని యొక్క ప్రేమలో రక్షణ వస్త్రము మరియు స్వస్థపరిచే వస్త్రం. 14వ అధ్యాయము 26వ వచనం. 14వ అధ్యాయము 26వ వచనం. గెరాసేనుల దేశములో రోగులను ఏమండి, గెరాసేనుల దేశం చూడండి 14వ అధ్యాయము
16వ వచనం చూడండి, లేదా 36 చూడండి, 36వ వచనం. వీరిని నీ వస్త్రపు చెక్కు మాత్రం ముట్టనేమని ఆయనను వేడుకొనిరి. 14వ అధ్యాయము. వారందరికి వెళ్ళి గెరేస్ అనే దేశంలోకి వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెచ్చిరి. గెరాసేనుల దేశంలో రోగులకి బాగు చేసినటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు వారు. దయ్యాలు పోయాయండి, రోగాలు పోయాయండి ఆయన వస్త్రాలు ముట్టుకుంటే. మరి పొత్తుగుడ్డలతో ఉన్నప్పుడు చాలామంది అతన్ని ఎత్తుకొని ఉంటారు. మరి వాళ్ళు బాగుపడ్డారా? వాళ్ళకి దయ్యాలు పోయాయా? మనకైతే తెలియదు. ఈ అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఎత్తుకున్నారో మనకు తెలియదు. అప్పుడు ఆయన వేసుకున్న వస్త్రాలు ఏంటో తెలియదు. కానీ ఇది పరిచర్యకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి వస్త్రాలు, ఆయన ధరించుకున్నటువంటి వస్త్రాల గురించి రాయబడింది. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2వ వచనం. మార్క్స్ వార్త 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహాను మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమునై మిగుల తెల్లవనియు అయ్యెను. ఇప్పుడు ఒక డిఫరెంట్గా కనబడతా ఉన్నాయి ఆయన వస్త్రాలు, ప్రకాశమానంగా కనబడాయి. అంతకుముందు దాకా మరి పేతురు యేసు ప్రభు వారు కలిసే తిరిగారు కదా. మరి ఇప్పుడు పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన వస్త్రాల యొక్క మరి ఆ యొక్క రంగు లేకపోతే ఆ యొక్క ప్రకాశత ఎందుకు పెరిగింది? ఆయన పరలోకములో ఉన్నటువంటి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుడు ఈ లోకానికి పంపించి మోషే ఏలియాల్ని వాళ్ళ మధ్యకి తీసుకొని వచ్చాడు. కాబట్టి మరి ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు కొండ మీద. మరి యేసు ప్రభు వారిని చూశాడట ఇతను పేతురు. చూసినప్పుడు ఆయనకి ప్రకాశమానమైనటువంటి వస్త్రాలుగా అతనికి కనపడ్డాయి. అంతకుముందు అలాగే కనపడ్డాయా? లేదు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్నప్పుడు ముఖము వచ్చెస్సుగా మారిపోతుంది. అలాగే వస్త్రాలకు కూడా పవర్ వస్తుంది అన్నమాట. మనం అనుకుంటాం వస్త్రాలకు ఏం పవర్ ఉంటుందండి, మరి యేసు ప్రభు వారి వస్త్రాలు ముట్టుకుంటే ఎందుకు జరిగింది? అలాగే పౌలు యొక్క కర్చీఫ్ రుమాలు తగిలితేనే ఎందుకు బాగుపడ్డారు? అలాగే పేతురు యొక్క నీడ తగిలితేనే ఎలాగ బాగుపడ్డారు? అలాగే మాట సెలవిస్తేనే ఎలాగ బాగుపడ్డారు? కాబట్టి మట్టి పూస్తేనే కళ్ళు ఎలాగ వచ్చాయి, కోనేట్లో దిగితేనే ఎలాగ బాగుపడుతూ ఉన్నారు? దేవుడు ఎక్కడో గెరాసేనుల దేశంలో లేదా గ్రీస్ దేశంలో ఉన్నటువంటి దయ్యం పెట్టిన అమ్మాయి మీ కూతురు బాగుపడింది పోండి, ఎలా బాగుపడింది? శతాధిపతి యొక్క దాసుడు ఎలాగా మాట సెలవిస్తే చాలు బాగుపడ్డాడు. ఇవన్నీ దేవుని యొక్క శక్తి. ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నన్ను కూడా ముట్టయ్యా, అలాగా అయ్యా నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. పాపమునకు దాసులు కాకుండా పరిశుద్ధతకు ప్రేమకు ఆయన హత్తుకునే మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు అలాగా ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపు చేసి ఆదుకుంటు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 4. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి ఇందాక చదువుకున్నాం మనము పై వస్త్రము అని చదువుకున్నాం. ఆ యొక్క స్త్రీ ఏమనుకుంది? పై వస్త్రం ముట్టితే చాలు అనుకుంది. ఇప్పుడు పై వస్త్రం జనరల్గా పల్లెటూర్లలో పై వస్త్రం అని వేసుకుంటూ ఉంటారు. పాతకాలంలో ఊర్లకు వెళ్తారు కాబట్టి ఆ యొక్క ఊర్లకు వెళ్ళేటప్పుడు సంచులు లేవు. ఆ యొక్క ఉత్తరీయం లాంటి యొక్క దాన్ని దరిదాపుగా ఒక 10 అడుగుల దూరం ఉంటుంది, అది అంత పొడుగు ఉంటుంది. అది ఆ ఉత్తరీయాన్ని తీసుకొని దాన్ని 2 మడతలు వేసుకొని పైకి వేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు టవల్స్ వేసుకున్నారు కొంతమంది, అది కూడా తీసి పారేశారు. కొంతమంది సంచులు వేసుకొని పోతూ ఉన్నారు. దేవుని ప్రేమించిన పిల్లరా వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ చాలల్లో వాటిని కాయలుగానే ఉంటే వాటిలోనే మూట కట్టుకొని పోయేవాళ్ళు. సద్ది కూడా దాంట్లోనే కట్టుకొని పోయేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే నీళ్ళ యొక్క బుడ్డి కూడా దానికి కట్టుకొని 2 వైపులా వేస్తే బ్యాలెన్స్గా ఉంటుందని వాళ్ళు వేసుకొని వెళ్ళి చేసేవాళ్ళు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మనం చదువుతూ ఉన్నటువంటి ఈ వస్త్రములను కనుక మనం చూస్తే శిష్యుల యొక్క పాదాలను తడిచినటువంటి పాదాలను తుడిచినటువంటి వస్త్రం. అది కండువా అన్నం, లేక తువాలన్నం, లేదా టవల్ అన్నం, ఏదైనా కావచ్చు. అది
కాబట్టి దేవుడి యొక్క వస్త్రముతోటి పాదాలు తుడిచారు, శిష్యుల పాదాలు తుడిచిన వస్త్రం. మత్తయి సువార్త 27-28లో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనములో దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడు ఆయనకున్నటువంటి నిలువుటంగి తీసేసి ఊదా రంగు వస్త్రాన్ని ఆయనకు ధరింపజేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని ఎగతాళి చేయాలి. జనరల్గా ఊదా రంగు వస్త్రాలు ఎవరు ధరిస్తారంటే ధనవంతులు ధరిస్తారు, గొప్పవాళ్ళు ధరిస్తారు, అలాగే రాజులు ధరిస్తారు. చూడండి దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం దాకా యేసుకి ఇచ్చినటువంటి వస్త్రాలు కనపడతా ఉన్నాయి. వాడు దేనికంటే ఆ వస్త్రం ధరింపజేసింది? రాజుగారు ధరించుకునేటువంటి వస్త్రాలు అతనికి ధరింపజేసి, నువ్వు రాజు అంటున్నావు కదా, యూదుల రాజా, నీకు శుభము అని చెప్పేసి ఒక ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ వస్త్రాలు ధరించుకున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు? దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆయన ధరించుకున్న వస్త్రం కాదు ఇది, వాళ్ళు ధరింపజేశారు. అయితే ఆయన నిజంగానే రాజు. అంటే వస్త్రాలు కట్టుకుంటేనే రాజు కాదు ఈయన లోకానికే రాజు, సర్వజగతికే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఈయన ఊదారంగు వస్త్రాలు ఆయనకి ధరింపచేసినట్టు కనబడుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 14వ వచనం. మరి ఒక ప్రశస్తమైనటువంటి ఇదిగో నేను మీ యుద్ధకు ఎదుట ఇతరులను విమర్శింపగా మీరు ఇతరుల మీద మోపిన నేరములో ఒకటైనా నాకు కనబడలేదు. 23వ అధ్యాయము లూకాసు వార్త 14వ వచనం చదవండి, సరిగా చదవండి. లూకాసు వార్త ఓకే చదవండి. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతరులను విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలేదు, ఏ రోజున కూడా కనబడలేదు. ఏ రోజు మా యొద్దకు తిరిగి పంపాను కదా. అది కాదండి, అక్కడ వాక్యం ఏముంటుందంటే ప్రశస్తమైనటువంటి వస్త్రములను ఆయన ధరింపజేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త మరి 27వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35వ వచనం 27, 35. మత్తయి సువార్త యేసుకు తొడిగినటువంటి వస్త్రం. కాబట్టి ఇప్పుడు ఆయన వస్త్రాన్ని ఏం చేశారంటే వాళ్ళు చెప్పండి, చీట్లు వేసుకొని పంచుకున్నారంట. ఆయన మీద అసలు వస్త్రములే లేకుండా తీసేశారు. అంతకుముందు కేవలము మరి నడుముకు మాత్రమే కట్టిన వస్త్రం ఉంది, పైనుంచి ఉన్నటువంటి అంగీ అనేది తీసేశారు. ఆ అంగీని వారు చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఎందుకని ఆ అంగీ తీసుకోవాలి? అది ఎంతో గొప్పది, దాని ద్వారా అనేక స్వస్థతలు వచ్చాయి. కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం మరికొన్ని మాటలతో దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. ఏ వస్త్రాలు ప్రభువారు ధరించారు, ఏ వస్త్రాలు మనం ధరించుకోవాలి, బైబిల్లో ఎవరెవరికి ఎలాంటి వస్త్రాలు ఇచ్చారనేది బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి మనము ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నామో, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలో, ఎలాంటి వస్త్రాలు కావాలనుకోవాలో దేవుడి దగ్గర మనము పొందాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు మేము బాప్తిజం తీసుకున్నాం కాబట్టి రక్షణ వస్త్రం మా మీద ఉందని. చాలామంది మీద రక్షణ వస్త్రం లేదు. ఆ రక్షణ వస్త్రం చాలా చితుకులతోనూ, లేకపోతే కన్నాలతోనూ, లేకపోతే చిమ్మిడి కొట్టినట్టుగాను, లేకపోతే చినిగిపోయిన దానిలాగాను కనబడతా ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా రక్షణ వస్త్రమే కనుక నీ మీద ఉంటే, ఆ రక్షణ వస్త్రం ఇంట్లో ఏమయ్యాలి అంటే సువాసన వెదజల్లుద్ది. రక్షణ వస్త్రం అంటే దేవుడు ఇచ్చేది కదా. ఆ రక్షణ వస్త్రం ధరించుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు సువాసన వెదజల్లుతాయి. కాబట్టి మన జీవితాలు, మన కుటుంబాలు అలాంటి సువాసన వెదజల్లేవిగా నీవు బాప్తిజం తీసుకున్నప్పుడు ధరించుకున్నావా ఆ రక్షణ వస్త్రాన్ని? దేవుడైతే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకి రక్షణ
వస్త్రాన్ని కప్పటానికే వచ్చారు. ఆ రక్షణలో నువ్వు నడిచి కడవరకు ఆయన యొక్క ప్రేమలో నిలబడాలని కోరుకుంటున్నారు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు బైబిల్లో. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి ఒకసారి. ఈ హృదయాన్ని తెరువు. నేను నిజంగా రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నానా? ప్రశస్తమైన వస్త్రం నేను ధరించుకున్నానా? మరి యాజకులు ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకున్నారు, 3 రంగులు కలిగిన వస్త్రాలు ధరించుకున్నారు. మరి అలాగే ఆదాము అవ్వలు మరి మొట్టమొదట ఆ యొక్క అంజరపు ఆకులు, ఆ తర్వాత దేవుడు తోలు, అలాగే మన యోహాను బాప్తిస్మ యోహాను కూడా తోలు దట్టి కట్టుకున్నాడు. ఇలాగ మనము బైబిల్లో కొన్ని విషయాలు చదువుకున్నాం. దేవుడి యొక్క వస్త్రాలు మరి రూపాంతర కొండ మీద దగదగా మెరిసిపోయాయి. మరి ఎంతో గొప్పగా తెల్లగా కనపడ్డాయని రాశాడు పేతురు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆ వస్త్రాలను వాళ్ళు ఏం చేశారండి? సైనికులు తీసేసి రాజులు ధరించుకునేటువంటి ఊదారంగ వస్త్రాలు ఆయనకి ఇచ్చారు. ఇచ్చి ఆయన ఎగతాళిగా యూదుల రాజా నీకు శుభమని చెప్పారు. కాబట్టి ఆయన నిజంగా లోకానికంతటికి రాజు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఆ భూకంపం కలిగిన తర్వాతనే ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు ఆయన పట్టుకొచ్చినటువంటి రాణువు వారికి కూడా. కాబట్టి ఎప్పటిదాకా వాళ్ళకి అర్థం కాలేదు ఆయన దేవుడని, అందరిలాగానే వాళ్ళు కూడా చేశారు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఏమైనా చేస్తారు, వాళ్ళు చేసేసారు. కాబట్టి వాళ్ళు అడిగారు, మాకు బరబ్బాని ఇయ్యి, యేసు ప్రభుని సిలువ వేసి. బరబ్బా బండిపోటు దొంగ, కానీ వాళ్ళే కావాలని కోరుకున్నారు. అంటే ఎలాంటి సమాజం ఉంది అప్పుడు? ఇప్పుడు దొంగతనం, మోసం, అన్యాయం, కూని, లంచాలు తీసుకొని మరి ఇల్లు నడుపుకున్నటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా పాడైపోయి ఉంటాయి. అప్పుడు బాగానే ఉంటాయి. లంచం తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, లేదా దౌర్జన్యం చేసినప్పుడు బాగానే ఉంటుంది, వడ్డీకి ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది. కానీ కొంతకాలం గడిచేసరికి ఆ ప్రభావాలన్నీ కుటుంబం మీద, నీ మీద పడతాయి. ఏంటి ఆ తప్పు అని అంటే, నువ్వు ఎంతగా నీతిగా సంపాదించలేదో ఆ డబ్బంతా కూడా నీ దగ్గర నుంచి వదిలేంత వరకు కూడా దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి దయ్యం వదిలిన దాకా మనం బోధ వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఎన్నోసార్లు తిప్పుతామన్నమాట. ఎందుకంటే ఆ దయ్యం వదలాలి కదా. కాబట్టి మనకు పట్టినట్టు ఏం దయ్యం అండి? డబ్బు దయ్యం పట్టింది. బైబిల్ అయితే చెప్తుంది నీకు ఉన్నదానితో తృప్తిగా బతకమని చెప్తుంది. బాప్తిజం తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ యూదుల్లో కొంతమంది, సైనికుల్లో కొంతమంది వచ్చినప్పుడు మేమేమి చేయాలి అని అడిగారు యోహాను. మీకు కలిగి ఉన్న దానితో మీరు తృప్తిగా ఉండండి, ఎవరి దగ్గర కూడా ఆశించొద్దు అని చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్నాడు, పని చేసి తీసుకో, తప్పులేదు. నువ్వు పని చేయకుండా ఒక సంతకం పెట్టినందుకు లంచం తీసుకుంటున్నావే, లేదా మనం తప్పు చేసిన దానికి శిక్ష వేయించుకోకుండా తప్పు చేసిన దానికి ఇన్ని వేలు అవుతాయి కాబట్టి నువ్వు లంచం ఇస్తే కొద్ది వేలతో పోతుంది అని అలాంటి పని చేసినా కూడా మన ఇంట్లో ఏం కూర్చుంటుందండి? ఒక దయ్యం కూర్చుంటుంది. అదేంటి అంటే లంచపు దయ్యం. దయ్యాలు చాలా రకాలు ఉంటాయి. అందుకనే ఒక దయ్యం పోయిన తర్వాత ఎన్ని దయ్యాలు వచ్చినాయంట? 7 దయ్యాలు వచ్చాయి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దయ్యం. వస్త్రాలు కొనుక్కోనే పిచ్చి దయ్యం, నగలు వేసుకోవాలనే పిచ్చి దయ్యం, ఏమంటే మాటికి మాంసం తినాలి, చేపలు తినాలనే దయ్యం, ఏమంటే ఎప్పుడు నిద్రపోవాలనే దయ్యం, ఎప్పుడు బజార్లమ్మడి తిరగాలనే దయ్యం, ఎప్పుడు ఎదురు వాళ్ళతోటి ఏదో ఒక వాదన పెట్టుకోవాలనే దయ్యం, ఎవరికి కబుర్లు ఆడాలనే దయ్యం. ఎన్ని రకాల దయ్యాలు ఉంటాయో. ఓరకొరకునే బూతులాడే దయ్యం, ఏమంటే ఏమి పని పాటలు లేకపోయినా ఒకళ్ళ మీద రాళ్ళు వేసే దయ్యం, కొండాలు చెప్పే దయ్యం, అబద్ధాలు చెప్పే దయ్యం. ఏమంటే బైబిల్లో అన్ని దయ్యాలుగా చెప్పాడు దేవుడు. మగవాడిని ఏమన్నాడు? మోగ దయ్యమా అన్నాడు. అలాగే పిచ్చి చేష్టలు చేస్తున్న వాడిని ఏమన్నాడు? దయ్యాలు అన్నాడు. ఆ దయ్యాలను ఎక్కడికి పోయండి? పందుల్లో పోయాయి. పందులన్నీ ఏమైపోయినాయండి? చచ్చిపోయాయి. కాబట్టి దయ్యాలు ఏమైపోవాలి? చంపేయాలి. దయ్యాలని చంపకుండా నువ్వు ఇంటికి తెచ్చుకున్నావేమో జాగ్రత్తగా. ఎన్నోసార్లు చెప్పాను, ఏది మంది కాంతి ఇంటికి తేవద్దు, ఏది మంది కాంతి ఇంటికి రావద్దు. అది ఇంటికి వస్తే అదొక మన ఇంట్లోనే పెద్ద దయ్యంగా నిన్ను కష్టపెడుతుంది, నష్టపెడుతుంది, బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, అనేక రకాలుగా అది మన మీద ప్రయోగం చేస్తుంది. అందుకనే దాన్ని ఏం చేయాలన్నారు? ఊరి వెలుపల తీసుకెళ్ళి
దాన్ని కాల్చివేయాలి అని రాశాడు బైబిల్లో. కాల్చివేయకపోతే ఏమవుతుంది? ఆ దయ్యాలు అక్కడే తిరుగుతాయి. కాబట్టి కాల్చేస్తే దయ్యాలు పోతాయి. కాబట్టి మనం కూడా మంట ఉన్న చోట దయ్యం రాదంటారు. నాకైతే తెలియదు, కానీ కొరివి దయ్యం అనేవాళ్ళట. నేను కూడా చూశాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు 24 ఏళ్ళ వయసులో మరి ఒక కొరివి దయ్యాన్ని ఆ చాలల్లో పడిపోతూ ఉంటుంది. అది మంట మండుతూ ఉంటుంది అన్నమాట. అది పోతూ ఉంటుంది. సరే, నిజంగానే కొరివి దయ్యం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళని అడిగితే అది కొరివి దయ్యం అని అన్నారు. సరే, నాకేంటంటే ఉత్సుకత ఎక్కువ, ప్రతిదాన్ని చూడాలని భయపడను. కాబట్టి ఉత్సుకత ఎక్కువ అయ్యి ఒకరోజు దాన్ని వెంబడించాను. చూస్తే ఒక మనిషే, ఒక ఆడామె అట్లా కాగడా పట్టుకొని పోతూ ఉంది. జనాలందరికీ ఏమని చూపించింది? అదొక దయ్యంలాగా చూపించింది. అది ఎక్కడికి పోద్దంటే ఆ చేలల్లో ఒక మంచి ఉంది, అంటే ఆ పొలాల్లో ఒక మంచి ఒక గుడిసెలాగా వేశారు. అక్కడ దాకా పోయిన తర్వాత ఆ మంట కనపడదు ఇక. సరే, ఏంటి అని చూశాను నేను. తెలుసుకుంటే చివరికి ఏంటి అంటే ఆ మంచి దగ్గరికి ఒక ప్రెసిడెంట్ గారు వస్తూ ఉంటారు ఈ అమ్మాయిని కలుసుకోవడానికి. దేవుని ప్రేమించిన దానికి ఏం చెప్పారంటే ఎవరు రాకుండా చేయడానికి దయ్యం ఒక వేషం వేశారు. చూడండి ఎలాంటి దుర్మార్గతో. ఆ తర్వాత ఆ ప్రెసిడెంట్ గారు తెలిసి, ఎవడయా నువ్వు, ఏం చెప్పాకు, అది ఇది అని అడిగాడు. నేను దేవుని యొక్క ప్రేమలో మరి కొరివి దయ్యాలు ఉంటాయేమో మనకు తెలియదు. నాకైతే నేనైతే చూడలేదు. ఈ దొంగ కొరివి దయ్యం మాత్రం చూశాను. కాబట్టి మరి పల్లెటూరులో తిరిగేటప్పుడు రకరకాల మాటలు చెప్తారు. చెట్టు కింద దయ్యం ఉంది, పుట్ట దగ్గర దయ్యం ఉంది, పొలిమేరలో దయ్యం ఉంది అని. నాకైతే ఎప్పుడూ ఏ దయ్యాలు కనపడవు కూడా. ఎందుకంటే బైబిల్ ప్రకారం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఎవరయ్యా ఆయన అంటే యేసు. కాబట్టి లోపల ఉన్నది యేసు గొప్పవాడు. కాబట్టి ఇంకా బయట గొప్పతనం ఎవరికి ఉంటుంది? దయ్యానికి ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి దయ్యము నీ వెళ్ళిపోవడానికి ఈ వాక్యము నీలో ఉండాలి. అలాంటి ప్రార్థన నువ్వు చేసుకొని ఒక మంచి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకొని, రక్షణ వస్త్రాన్ని కప్పుకొని అపవాదిని ఎదిరించే వారిగా మీరు ఉందురు గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.